హాయ్ అండి. ఇది వచ్చేసి అంబ్రెల్లా ఫ్రాక్ అన్నమాట. ఈ ఫ్రాక్ వచ్చేసి మనము ఇలా జిగ్జాగ్ చేసుకునేటప్పుడు ఈ టిప్ అనేది మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. ఇక్కడ వచ్చేసి చూడండి, ఇక్కడ నేను జిగ్జాగ్ అనేది వేసి చూపిస్తున్నాను. ఇక్కడ మనము అంబ్రెల్లా ఫ్రాక్స్ వచ్చినప్పుడు కానీ, కాకపోతే మనము హ్యాండ్స్కి వచ్చేసి అంబ్రెల్లా లేయర్స్ అంటే 3 లేయర్స్ ఉంటాయి కదా, అట్లాంటి వాటికి మనము ఇలా జిగ్జాగ్ వేసుకునేటప్పుడు ఒక చిన్న టిప్ అండి. అదేంటంటే ఇక్కడ చూడండి, నేను లెఫ్ట్ హ్యాండ్ అనేది బ్యాక్ సైడ్ మనం క్లాత్ అనేది లాగుతూ ఉండాలి. అండ్ రైట్ హ్యాండ్తో ఇట్లా క్లాత్ అనేది మనం ఫ్రంట్కి అనేది అలా వదులుతూ ఉండాలన్నమాట మిషన్లోకి. ఇలా వదిలినప్పుడు మనకి క్లాత్ అనేది మనం బ్యాక్ సైడ్ లాగేటప్పుడు వచ్చేసి అలా రౌండ్గా వస్తుంది అనమాట. మనం క్లాత్ అనేది లాగినప్పుడు ఇక్కడ ఒక స్మాల్ టిప్ ఉందండి. ఏంటంటే మనము ఇలా పాదము ఇక్కడ నిడిల్ అనేది మనము చిన్న మిషన్లకి అంటే కుట్టు అనేది లూజ్ కుట్టు అండ్ టైట్ కుట్టు పెట్టుకుంటాం కదా, అక్కడ వచ్చేసి మనము అంటే 1-2 నెంబర్లు ఉంటాయి కదా, ఆ నెంబర్ల దగ్గర కూడా మనం మార్చుకోవాలండి. అలా మార్చుకున్నప్పుడు ఇలా రౌండ్ అనేది వస్తుంది బాగా. అంటే మనం టంకోస్ వేస్తాం కదా, సేమ్ అలానే వస్తుంది అనమాట. టంకోస్ వేసినప్పుడు ఎలా రౌండ్ తిరుగుతుందో సేమ్ అలానే తిరుగుతుంది. ఇక్కడ చూసారా, ఇది వచ్చేసి వీల్ కదా, వీల్ వచ్చేసి 2.5 దగ్గర పెట్టుకున్నాను. ఇక్కడ వచ్చేసి మనము టైట్ లూజ్ పెట్టుకుంటాం కదా కుట్లు అనేవి, ఇక్కడ నేను 1 దగ్గర పెట్టుకున్నాను. ఇలా పెట్టుకుంటే మనం 1 దగ్గర పెట్టుకుంటే టైట్ కుట్టు వస్తుంది అనమాట. ఇక్కడ వీల్ దగ్గర 2.5 పెట్టుకుంటే మనకి 2 అలానే పెట్టుకుంటే మనకి ఇలా చూడండి టంకోస్ వేసినట్టే వస్తుంది. టిప్ మీకు యూజ్ అయితే ఒక చిన్న కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ.